కల్కి 2898 AD మూడో వారంలో కూడా రికార్డ్ స్థాయి కలెక్షన్లు వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్నది. ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం కేవలం 16 రోజుల్లోనే 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ సినిమా వసూళ్ల జోరును కొనసాగిస్తూనే ఉంది. వైజయంతి మూవీ బ్యానర్ 50 ఏళ్లలోపు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సి అశ్విన్ దత్, ప్రియాంక, స్వప్న దత్ నిర్మించారు. ఇక 19వ రోజు కల్కి వసూళ్ల విషయానికి వస్తే ఈ సినిమా తెలుగులో 5.0 కోట్లు, హిందీలో 12 కోట్లు, కన్నడలో 1 కోటి రూపాయలు, తమిళంలో 55 లక్షలు, మలయాళంలో 70 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 19.25 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఇండియాలో ఈ సినిమా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలో కలిపి 600 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక 19వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఇండియాలో ఈ సినిమా 20 కోట్లు రాబట్ట అవకాశం ఉంది. నార్త్ అమెరికా, ఓవరీస్ లో కలుపుకొని ఈ సినిమా 26 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా కల్కి చిత్రం జైలర్, గదర్ 2, పీకే సీక్రెట్, సూపర్ స్టార్, యానిమల్, బజ్, రంగీ బైజాన్, పఠాన్ సినిమాల రికార్డులను అధిగమించింది. 1070 కోట్లకు వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించిన 6వ చిత్రంగా రికార్డు తిరగరాసింది. ఇక తదుపరి టార్గెట్ గా జవాన్ 1162 కోట్ల కలెక్షన్లు లక్ష్యంగా చేసుకున్నది.